ఇలా రాజు స్తుతింపబడును గాక అని వాళ్ళందరూ కూడా యేసయ్యను స్తుతించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని వారందరూ కూడా స్తుతించారు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నటువంటి మనందరము కూడా యేసయ్యని ఒక రాజుగా మనం చూడాలి. రాజుగా ఆయన మనం చూస్తే ఆయన మనం ఏం చేస్తామంటే స్తుతిస్తాం. రాజుగా మనం ఆయన చూస్తే ఆయన మనం ఆరాధిస్తాం. రాజుగా మనం చూస్తే మనం ఆయన్ని గణపరుస్తాం. రాజుగా ఆయన మనం చూస్తే ఆయన మనం పూజిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగా యేసయ్యను చూస్తే ఆయన ఎదుట మనము సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆయన్నే మనము మహిమపరుస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను మనం ఎలా చూడాలి? ఎప్పుడు కూడా రాజుగా చూడాలి. తక్కువ వాడుగా, చిన్నవారుగా ఆయన మనం ఎప్పుడు చూడకూడదు. ఆయన సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన పూజార్హుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఉన్నతమైన దేవుడు. మరి అంత గొప్ప రాజు అయినటువంటి దేవుడు ఆయన కోరుకున్నవి ఏంటి అన్నది మనం ఆలోచిస్తే, అంత గొప్ప రాజు అయిన దేవుడు ఈ భూమి మీదకి రావడానికి ఆయన కోరుకున్న స్థలాలు ఏంటి అన్నది మనం ఆలోచిస్తే, ఆయన మొట్టమొదటిగా కోరుకున్న స్థలము పశువుల పాక. రెండోదిగా ఆయన సేవలోకి వచ్చినప్పుడు ఆయన ప్రయాణించడానికి ఆయన కోరుకున్నది వాహనం ఏంటి? దోణె. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయన మనం గమనించినట్లయితే ఆయన కోరుకున్నటువంటి మూడవదిగా ఆయన ఎక్కించుకోవటానికి, ఆయన్ని తీసుకొని మోయటానికి ఆయన కోరుకున్నది ఏంటంటే మూడవదిగా గాడిద. చూడండి.